భారత్ ఇంగ్లాండ్ మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న 4వ టెస్ట్ ద్వారా పేసర్ ఆకాష్ దీప్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ స్పెల్లోనే 3 వికెట్లతో సత్తా చాటాడు. ఆరంభంలోనే జాక్ క్రాలీని బౌల్ చేసినప్పటికీ అది నో బాల్ కావడంతో ఆకాష్కు నిరాశ ఎదురైంది. కానీ రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్ చేసిన ఆకాష్ దీప్ ఆ తర్వాత 3 బంతుల వ్యవధిలో బెన్ డకెట్, ఓలీను పెవిలియన్కు చేర్చాడు. కాసేపటికి జాక్ క్రాలీని బౌల్ చేసి రివెంజ్ తీర్చుకున్నాడు. బీహార్లోని ససారాంకు చెందిన ఆకాష్ దీప్కు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే పిచ్చి. కానీ స్కూల్ టీచర్ అయిన తండ్రి వారించడంతో వెనక్కి తగ్గాడు. అయితే 2010లో ఉద్యోగం కోసమని చెప్పి పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ వెళ్లాడు. అక్కడికి వెళ్ళాక తన కొడుకును క్రికెటర్ను చేయాలనుకుంటున్న తన అంకుల్ రూపంలో ఆకాష్ దీప్కు సపోర్ట్ లభించింది. తన కజిన్తో కలిసి స్థానికంగా ఉండే క్రికెట్ అకాడమీకి వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు. అలా ఆకాష్ దీప్ తన పేస్కు మెరుగులు దిద్దుకున్నాడు. కానీ కుటుంబంలో జరిగిన వరుస ఘటనలతో ఆకాష్ దీప్ 3 ఏళ్ల పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. 2017లో ఆకాష్ దీప్ తండ్రికి స్ట్రోక్ రావడంతో పక్షవాతంతో కొన్నేళ్ల పాటు ఇబ్బంది పడి మరణించాడు. తర్వాత పెద్దన్నయ్య చనిపోయాడు. 2 నెలల వ్యవధిలోనే తండ్రి, సోదరుణ్ణి కోల్పోయిన ఆకాష్ దీప్ మానసికంగా కుంగిపోయాడు. మరోవైపు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తనపై పడింది. దీంతో 3 ఏళ్ల పాటు క్రికెట్కు దూరమయ్యాడు. 3 ఏళ్ల తర్వాత ఆకాష్ దీప్ కోల్కతాకు మకాం మార్చాడు. చిన్న గదిని అద్దెకు తీసుకుని కజిన్తో కలిసి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. బెంగాల్ క్రికెట్ సంఘానికి చెందిన యునైటెడ్ క్లబ్లో ఆడుతూ బెంగాల్ అండర్-23 జట్టులో చోటు సంపాదించాడు. ఆ సమయంలోనే వెన్నునొప్పి రూపంలో మరోసారి కెరీర్ ప్రమాదంలో పడే పరిస్థితి తలెత్తింది. కానీ బెంగాల్ అండర్-23 హెడ్ కోచ్ సౌరాషిస్ లాహిరి సాయంతో కోలుకున్నాడు. 2019-20 సీజన్లో రంజీ ట్రోఫీలో అడుగుపెట్టాడు. 30 ఏళ్ల తర్వాత బెంగాల్ జట్టు రంజీ ట్రోఫీ కల నెరవేరటంలో పేసర్లు ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ కీలక పాత్ర పోషించారు. 2021లో రాయల్ ఛాలెంజర్స్ ఆకాష్ను ఎంపిక చేసింది. 2022లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ ద్వారా మెగా లీగ్లోకి అడుగుపెట్టాడు. ఏకధాటిగా 10 ఓవర్ల పాటు ఒకే వేగంతో బౌలింగ్ చేయడం ఆకాష్ దీప్ ప్రత్యేకత.